అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్. 3 నెలల్లో సర్పంచ్ ఎన్నికలు, హైకోర్టు ఆర్డర్ తోటి పనులు. నీళ్ల చర్చ మీద సారు వెనకపట్టు, సీఎం సవాల్కు ముంగట్కొస్తే ఒట్టు. లగ్గానికి ముందే లవ్వులు, వరుసగా భర్తల హత్యలు. అంతరిక్షంలకు శుభాంశు, రెండో భారతీయుడికి శబాష్. ట్రంప్ కల్వరిస్తుండు నోబెల్, ఆపిండట ఎన్నో యుద్ధాలు. నీ అవ్వ ఆల్రెడీ 2 లక్షల కథమాయే, ఇంకెప్పుడు చెప్తారా మామ? కనవడ్డోళ్ళకల్లా నమ్మేస్తే చెప్పి నాదానవుతున్నారా? అసలు పెడతారా లేదా? ఈడేంద్ర ఎప్పుడు చూసినా 10 మంది పోరాళ్ళని ఎంటేసుకొని తిరుగుతాండు, ఎందుకు కావచ్చు? ఏహే చూసుకుందాం తి, మీరో మేమో ఓ ఎకరేం అమ్మైనా సరే పక్కా గెలుస్తాం చూడు అని ఊర్ల పొంట నడుస్తున్న చర్చలు. గా ఓట్ల కోసమే. ఇంతకు ఎప్పుడంటే రైట్గా సర్పంచ్ ఎలక్షన్లకు రెడీ కాన్రీ, 3 నెలల్లో పెట్టవలసిందేనని సర్కార్ ఆర్డర్ వేసింది మరి హైకోర్టు. అంటే సెప్టెంబర్ 30 తారీఖు లోపట బీసీ రిజర్వేషన్లు వార్డుల విభజనకు నెల టైం కావాలని గవర్నమెంట్ పనులు జగబెడతానికి మాకో 2 నెలలు పడుతుందని ఎన్నికల సంఘం చెప్తే సరేనని అందరికి సమ్మతం అయ్యేటట్టు గిట్లా డిసైడ్ చేసింది అన్నట్టు. ముచ్చట కోర్టు దాకా ఎందుకు పోయిందంటే సర్పంచులు లేక ఊళ్ళు రాగమవుతున్నాయి, పనులు లేవు, మీదికెళ్ళి పైసలు వస్తలేవని 6 హైకోర్టుకు వచ్చిర్రు చెప్పున ఓట్లు పెట్టియాలని. 3 దిక్కుల వాదనలు 3 నెలల పెట్టురని ఆర్డర్ వచ్చింది. అట్లనే ఎన్కొన్న ముందో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు కూడా పెట్టవలసిందే. ఇక పని అంతా ఎన్నికల సంఘానిదే. ఓట్ల మిషన్లు క్యాండిడేట్లకు పార్టీ గుర్తులు ఉన్నాయి కాబట్టి బ్యాలెట్ పేపర్లు బాక్సులు తీరొక్క గుర్తులు రెడీ చేసుకోవాలి, సరిపోని ఇంకు బుడ్లు తెప్పించుకోవాలి. తెలంగాణలో 12,000 మీద గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మళ్ళా ఆల్రెడీ 3 ముఖ్యమైన పార్టీలు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకొని ఎలక్షన్లకు తయారుగా ఉన్నాయి. మళ్ళా నేనే నిలబడాలని కొందరు, ఈ తాపకన్నా గెలవాలని కొందరు, నేను కూడా పోటీ చేస్తాను ఇంకా కొందరు, రచ్చబండల కాడ చర్చలు చేస్తున్నారు, కనవడ్డోళ్ళని మందలిస్తున్నారు. ఊళ్ళ రువాడి చూస్తుంటే ఖర్చు గట్టిగానే ఉండేటట్టున్నదుల్లో. ఆడిడ సీటింగులు కూడా సురువైనాయట అప్పుడే. ఇయాల్టికైతే గింతే గాని సర్పంచ్ సీట్ మీద కాయిషుంటే మీరు కూడా ఓటర్ దేవులను మలుపుకునే కార్యంలోకి దిగుండ్రి మరి. ఇప్పుడు 3 పార్టీల నజరంతా జూబ్లీహిల్స్ మీదే ఉందబ్బా. ఉప ఎన్నిక కదా మరి, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఎంత ఫాయిదా, గెలవాలంటే ఏం చేయాలి, గా జిమ్మేదారి ఎవరికి ఎత్తాలి, ఏరే పార్టీలకెంచి గుంజుడేంది, ఎరైటీ ప్రచారం ఏంది అనే బిజీలున్నాయి. ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే 6 నెలల లోపట ఎలక్షన్లు పెట్టాలనే రూల్ ఉంది కాబట్టికే ముందు సందే ఓట్ల కార్యంలో ఉన్నాయన్నట్టు. దీని గురించి మళ్ళీ నాడు వివరంగా చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే కర్మ ముచ్చట్లు అరుచుకుందాం పాన్రి. బనకచెల్ర పంచాయతీ బంక సాగినట్టే సాగుతుంది. నీళ్లలో తెలంగాణకు ఎవరు అన్యాయం చేసిరో చర్చ చేద్దామని కేసీఆర్ సార్ కు నిన్న గిట్ల సవాల్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడతాం, మాట్లాడదాం, నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? అటుకెళ్ళి సప్పు లేదు, మళ్ళా హరీష్ రావు సారే ముంగట్టుకొచ్చిండు ఎప్పట్లేకనే. అసెంబ్లీలో మాట్లాడుకుందామని సర్కారు వాళ్ళు పిలుస్తుంటే మీరేంది సారు గిట్లా నవర్తిరి? జమ్ముంటే అసెంబ్లీకి రా చర్చ చేద్దామని రేవంత్ రెడ్డి సార్ ఇన్ని మాటలు పిలిచినా పాత సీఎం సార్ ఎందుకు వస్తలేడు? ఈ ముచ్చటిట్లుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకింత మంది సాక్షులు వచ్చిండ్రు ఇవాళ సిట్ ముంగట్కి. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట 4,000 మంది ఫోన్లు రికార్డు చేసిరంటే చూడండిగా. అందులో ప్రతిపక్షాల లీడర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, జడ్జిలు, కొందరు సీనియర్లు, ఆఖరికి గులాబీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారట. కేసులున్న పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నగా బాస్ ఎవరో దొరకవచ్చే పని నడుస్తున్నది. సినీ తారలు కూడా వదలలే, సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇక కార్ రేసింగ్ కేసులో ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ సార్ కు మళ్ళీ నోటీస్ పంపింది ఏసీబీ. 1 నాడు ఈ సార్ ఇంటర్వ్యూ. మొన్న రామన్ వచ్చి వివరాలు చెప్పిండు కదా, దాన్ని బట్టి అరవింద్ సార్ ను క్వశ్చన్లు అడుగుతారు అన్నట్టు. అనుమానంతో నవవధువును దారుణ హత్య చేసిన భర్త, అదనపు కట్నం కోసం భర్త వేధింపులు, భార్యపై అనుమానం, కత్తితో నరికి చంపిన భర్త. వీడు మొగుడు కాదు రాక్షసుడు, భార్యను చంపేశాడు. భర్త వేధింపులకు భార్య బలి.
రెండో పెళ్లి చేసుకొని మొదటి భార్యకు నరకం అని గీసొంటి వార్తలు ఎన్నో చూసినాం. కానీ ఇప్పుడు రోజులు మారినాయి. ఆడోళ్ళు సుతం మస్తు అప్డేట్ అయిండ్రబ్బా. లవ్వు లగ్గం మర్డర్. 10వ తరగతిలో లవ్ ఏందని మందలిచ్చినందుకు అమ్మని మర్డర్ చేసింది ఉత్తమ బిడ్డే. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు సోపత ఈ లవ్ కొవ్వాని తిరుగుతుంటే తప్పు బిడ్డే అని బుద్ధి చెప్పినందుకు నాకే అడ్డం వస్తావా అని అన్ని దోలుకొచ్చి ఇద్దరు కలిసి చంపేసిరు ఇంట్లో పూజ చేస్తుంటే. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తె కొట్టే సుత్తతో నీకు అంత ముక్కులు కొట్టి. హీగిది గద్వాల మర్డర్ కేసు. లవ్ కోసం లగ్గమైన నెల రోజులకే పెన్మిటిని చంపేపించింది. మేం పేదోళ్ళము, కట్నం ఇయ్యలేము, ఖర్చు పెట్టలేమంటే పెద్ద మనసుతోటి గుళ్ళె లగ్గం చేసుకున్నాడు ఇంటోళ్ళకి ఇష్టం లేకున్నా. ఇంత మంచి పిల్లగాని పానం తీస్తానికి ఓ గ్యాంగును మాట్లాడి భూ సర్వే పేరుతోటి దొలకపోయి ఘోరంగా చంపేసిండ్రు. అబ్బాయి చనిపోయినని తెలిసి కూడా ఈ అమ్మాయి మా చుట్టూనే తిరుగుతూ మా దగ్గరనే ఉంటూ కనీసం ఒక ఏడు కన్నీడ్చుకో కూడా కార్చకుండా మా దగ్గర నార్మల్ గా ఎలా తిరగలిగింది ఇంతకి. ఇదేమో హనీమూన్ మర్డర్ కేసు. మధ్యప్రదేశ్ లో బిజినెస్ మ్యాన్ తోటి పెళ్లి కాగానే మేఘాలయకు దొలకపోయి ఆడ మర్డర్ చేపించింది. ముందే లవర్ ఉన్నాడట. ఓ గ్యాంగుకు పైసలు ఇచ్చి ప్లాన్ ప్రకారం భర్తను చంపేసి దేశమంతటా పెద్ద చర్చ అయ్యింది. ఇక ఉత్తరప్రదేశ్ లో డ్రమ్ మర్డర్ కేసు. బయట దేశాలలో కొలువు చేస్తున్న పెన్మిట్ రాగానే అన్నంలో మందు కలిపి అటెంక లవర్ ను పిలిస్తే ఇద్దరు కలిసి కొట్టి చంపేసిండ్రు. బాడీని 15 తుంకలు చేసి డ్రమ్ములో దాచిపెట్టిరంటే చూడండిగా. హర్యానాలో రీల్స్ చేసే ఈమెకు రీల్స్ చేసే ఇంకోడు దగ్గర అయ్యండు. పిల్లలున్నారు గిదేం పని అని కోపడ్డందుకు మోక చూసి అన్ని పిలుచుకొని కుత్కే కోసి చంపేసి బండి మీద డెడ్ బాడీని తీసుకుపోయి ఊరవతల కాల్వలో పడేసిండ్రు. మహారాష్ట్రలో భార్య ఇంకో ముంగట డాన్స్ చేసుకుంటా ఊకుక్క వీడియోలు పంపితే ఇక నేను బతికి వేస్ట్ అని పానం తీసుకున్నాడు భర్త. మొన్న మన హైదరాబాద్ లో షానేళ్లకు 10th క్లాస్ దోస్తులు కలిస్తే పాత ప్రేమలు మళ్ళా ఒట్టి ఈ మోగన్ కోసం 3 పిల్లలకు అన్నంలో ఇసం పెట్టి చంపే జర్రంతలా పెన్మిటి బచాయించే. ఓ ఇట్లా ఎన్నని చెప్తాం ఈ నడమనే బొచ్చడు జరిగినాయి దేశంలో. పెళ్లి మురుపం దీరనోళ్ళు కొందరైతే పిల్లలున్నోళ్ళు కొందరు. ఇద్దరాలు మొగల నడిమిట్లకు 3వ జొర్రుడు సోషల్ మీడియా సోపతులతోటే గిసొంటి నేరాలు ఘోరాలు. ఓ గల్ల అంతలావు లవ్ ఉంటే ఆ లవర్ నే చేసుకోవాలి, అంతేగాని ఇంకోళ్ళని పెళ్లి చేసుకుని ఆలపానాలు తీసుడేం దక్కలు. ఈ భర్త వద్దనుకుంటే ఇడుపు కాయిదాలు తీసుకొని మారాన్ లెక్క నచ్చినోని చేసుకుంటే మాయే. ఆ భర్తలను చంపేస్తానికి మీరు వేస్తున్న పిలాన్లు స్కెచ్లకు తోపు సినిమా డైరెక్టర్లే చిన్నబోతున్నారు పో. జపాన్ ప్రధానమంత్రి ఎవరో మీకు తెలుసునా? జర్మనీని ఏలుతుంది ఎవరో ఎరికేనా? ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎవలబ్బా? కెనడా దేశం పెబ్బ ఎవరు కావచ్చు? దక్షిణ కొరియాలో ఎవరి పెత్తనం ఉన్నదుల్లా? శ్రీలంక అధ్యక్షుని పేరు తెలుసునా మీకు? అంతెందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరో కూడా తెలియదు. కానీ అమెరికా అధ్యక్షుడు అనగానే డొనాల్డ్ ట్రంప్ అని టక్కున చెప్తారబ్బా. అయినా ఈడికి తుర్తి పడతలేడు లో సారు. కథ చూస్తే ట్రంప్ గారు దునియా శాంతి దూతే నోబెల్ ప్రైజ్ కొట్టేటట్టే ఉన్నాడు పో. యుద్ధాలు ఆపేతానికి మా సారు మస్తు చెమట తీస్తున్నాడు, నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని సారోల పార్టీ ఎంపీ ఉత్తరం రాసిండు సెలక్షన్ కమిటీ వాళ్లకు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధాన్ని 12 రోజులలోనే ఆపిన శాంతి దూతకు గా ప్రైజ్ ఎందుకు ఇయ్యారని ట్రంప్ సార్ అభిమాన సంఘం డిమాండ్. దీనికి ముందు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆగబట్టిండు. అమెరికా అధ్యక్షునికి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని పాకిస్తాన్ సర్కార్ ఉత్తరం రాసింది. గమ్మచ్చిందంటే మర్నాడే ఇరాన్ మీద పెద్ద పెద్ద బాంబులు అటాక్ చేసింది అమెరికా. అప్పట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కంట్రోల్ చేసిన శాంతి దూత నేనే అని చెప్పుకుంటే ఒక ఎంపీ నిజమేనని నమ్మి లెటర్ పంపిండు సార్కు నోబెల్ తోటి సన్మానం చేయుండ్రా అని. కానీ ఇప్పటికి కూడా 2 దేశాలు చల్లబడినందుకు అదే లెటర్ వాపస్ తీసుకున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరవీర భయంకరంగా తిప్పలబడుతున్నాడు ట్రంప్ సారు. యుద్ధాలు కొట్లాటలు లేకుండా 4 నిమ్మలవడేసేటోళ్ళకి ఇచ్చే పెద్ద అవార్డు ఇది. ఈ తాపక్ 300 మందికి మీదనే పోటీ పడుతుంటే అందులో ఈ సార్ ఒక్కడు. ఎట్లనన్నా చేసి నాకే రావాలని ఎన్ని తీర్ల కోసి చేయాలనో అన్ని చేస్తున్నాడు. కొట్లాడే దేశాల కంటే మొదలే సారే ట్వీట్లు పెట్టబట్టే నేనే యుద్ధం ఆపించినా నేనే బాంబులు బంద్ చేపించినా అని. ఆయన అవార్డేమో గానీ గట్ల అన్నందుకు మన కాడ మస్తు లొల్లి కాబట్టి నడిమిట్ల ఆయన పెత్తనం ఏందని ఇస్తారో ఇయ్యరోనని రంది కూడా పడుతుండట పాపము. ఒకవేళ శాంతి దూత అవార్డు రాకుంటే ఎంత రచ్చ చేస్తాడో ఎన్ని యుద్ధాలు పుట్టిస్తాడో పో. అప్పట్లా ఈత పొరకలతోటి ఇల్లు ఉడిచేది, ఇప్పుడు జాడు కట్టెలు చూతా సోకు రాబట్టే. ఇనుప బకెట్లకు బదులు ప్లాస్టిక్ బకెట్లు, ఇత్తడి రాతెండి బిందెలు గిన్నెలు ఎక్కువ మటుకు వాడేది. గట్లనే సొట్టబోయినా పొక్కలు పడ్డా మాట్లేపిచ్చేది. ఇక బియ్యం జరుగుతానికి చాటలు జల్లెడ,
కూరగాయలు పెట్టుకుంటానికి వెదురు బుట్టలు. ఇట్లా ఒక్కటేంది ఇంటి నిండా చేతుల మీద చేసిన వస్తువులే. కానీ ఇప్పుడు మిషన్ల కాలంలో గవన్నీ మూలకు పడ్డాయి అబ్బా. గసొంటి చూపిస్తానికే గీ వార్త తెచ్చినాం. రైట్. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ హెచ్ఎండిఏ గ్రౌండ్ లా బీసీ కులాల చేతి వృత్తుల ఎగ్జిబిషన్ చాలైంది. చిన్న సీఎం బట్టి సారు, మంత్రులు పొన్నం, అడ్లూరి, వాకాటి సార్లొచ్చి పతొక్కటి తిరిగి చూసిండ్రుల్లా. బట్టల కాంచి బుట్టల దాకా 30 మీదనే దుక్నాలున్నాయి. మరి బోనాల జాతర షురైతాంది కాబట్టి కుండలు సుత తీసుకొచ్చిండ్రు. హగో మట్టితోటి ముంత వేస్తాండు బట్టి సారు. అటు గాజుల గంప నెత్తికెత్తుకున్నాడు. గౌడన్నల దుక్నం కాడికి రాంగనే కమ్మటి నీర తాగిండ్రంతా. వారెవ్వా శ్రీహరి సారు చూడుర్రి మంచిగా చేపలు గోలిస్తాండు. పిలేట్లేసుకొని నపరోటి రుచి చూసిండ్రు. ఆనపకాయ బుర్రల మీద కత్తర్న కాటులేసిండ్రు. కరెంటు బుగ్గ పెడితే ఏమన్నుందా? దుక్నాలన్నీ తిరుక్కుంటా పతొక్కటి చూసుకుంటా ముచ్చట పెట్టిండ్రు మంత్రులు. ఇది తీగలతో అల్లిన కందిలి దీపం. మట్టి అటికెలు, బుట్టలు, తాటాకు దండలు, వెదురు బొంగుల సోఫాలు, బుడ్డ బుల్లెట్ల బండ్లు, స్కూటర్లు, పడవలు, ఎడ్ల బండ్లు, చెక్క బొమ్మలు అన్ని సుతా బీసీల చేతుల మీద తయారైనయే. వస్తువుల ప్రదర్శన ఒకటే కాకుండా వస్తువుల వాడకాన్ని కూడా పెంచాలని చెప్పి తద్వారా ఆరోగ్యంగా మన జీవితాలు ఉండటానికి ఉపయోగపడతాయి. కాబట్టి కొన్ని కనీసం పండుగల సందర్భంలో ఇటువంటి ప్రకృతి రీత్యా తయారు చేయబడినటువంటి కుల వృత్తులు చేసేటువంటి ఒక పాత్రల్ని లేదా ఈ యొక్క వస్తువులను వాడడం ద్వారా 2 ప్రయోజనాలు. ఒకటి మీ ఆరోగ్యము, కుల వృత్తిని ప్రోత్సహించడము. ఈ ఎగ్జిబిషన్ ఐతారం దానిక నడుస్తుంది. ఏ కులాల చేతి వృత్తులేందో చూడొచ్చు, నచ్చినవి కొనుక్కోవచ్చు. తీర్వాటం ఉంటే ఓ పారి వైరార్రి మరి. గాలి మోటార్ అని చూసుకుంటా మస్తు సంబరపడతారు పోరలు. ఎప్పుడు ఎర్ర బస్సులనేనా ఎయిర్ బస్సులో తిరగాలని కాయిష్ పడతోళ్ళు బొచ్చెడు మంది. ఇక రాత్రి పూట ఇటు చందమామ అటు సుక్కలు చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. అబ్బా ఓ పారి మనం కూడా ఆడికి పోతే బాగుండు అనుకుంటారు. కారో బస్సో కట్టుకొని పోతానికి కుదరదు కదా. రాకెట్ ఎక్కాలే, సపరేట్గా చదువు చదవాలి. అట్లా సుతా అంత అలకటి పని కాదు. కానీ అలా ఇండియాకి వెళ్ళి గీసారికి వచ్చింది గా ఛాన్స్. ఇట్లా పైకి లేచిన రాకెట్ల నలుగురుంటే అందులో మన శుభాంశు శుక్లా ఒకడు. అమెరికాలో ఉన్న నాసా సెంటర్ కెళ్ళి మొగుల్ మీదికి పోయిండ్రు. స్పేస్ స్టేషన్ లా 14 రోజులుండి ఎన్నో ప్రయోగాలు చేస్తారట. అట్లనే మోడీ సార్ తోటి స్కూల్ పిల్లలతోని ముచ్చట పెడతాడు మీదికెళ్ళి. అంతరిక్షంలోకి పోయిన 2వ భారతీయుడు శుభాంశు శుక్లానే. మరి 41 ఏండ్ల కిందట రాకేష్ శర్మ పోయి 8 రోజులుండొస్తే ఆ టెన్క ఏడాదికి పుట్టిన శుక్లా ఇప్పుడు పోతాండు. పుట్టింది ఉత్తరప్రదేశ్ లా. కార్గిల్ యుద్ధం చూసి దేశం కోసం ఏదన్నా చెయ్యాలనే కాయిష్ తోటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో షరీక్ అయ్యి 2000 గంటలు ఎన్నో విమానాలు నడిపిన సీనియర్. ట్రైనింగ్ మీద ఇస్రోలకు వచ్చి ఈ అలగి కార్యం 28 గంటలు ప్రయాణం చేసి భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్ష కేంద్రంలోకి ఎంటర్ అవుతారు. నేను ఒక్కడనే పోతలేను, 140 కోట్ల మంది భారతీయులతోటే ఉన్నా అని మీదికెళ్ళి ఓ సందేశం పంపిండు. ఇట్లా టీవీలో కొడుకుని చూసుకుంటా మస్తు సంబురపడ్డరు అమ్మానాయనలు. అయితే ఇది అమెరికాలో తయారై ఆడికెళ్లే పోతున్న రాకెట్. ఇంకో 2 ఏళ్లకు మన గగన్ యాత్ర షురూ కాబోతుంది కదా. అందులో మీదికి పోయే నలుగుట్ల శుక్లా సార్ కూడా ఒక్కడు. ఓ ట్రిప్ ముందే పోతుండు కాబట్టి ఇంకింత అనుభవం సంపాదించినట్టే. మన దేశం తరపున ఇంత గొప్ప కార్యానికి దిగిన శుభాంశు శుక్లా టీం కు అంతా శుభమే జరగాలని అందరం కోరుకుందాం. బోనాలంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే బోనాల జాతర. ఏమన్నా జరుగుతుందా? ఆషాఢ మాసంలో 1 రోజులు జోరుంటది. గోల్కొండల తొలి బోనం ఎక్కిచ్చుడుతోటి పండుగ చాలైతది. తల్లికి తుర్తిగా బోనం పెట్టి యాటలు కోసి కళ్ళు సాక పెట్టి మొక్కులప్ప చెప్తారు. తినుడు తాగుడు గట్టిగానే ఉంటది. మళ్ళా ఏడాదికి ఒక్క పారి తెలంగాణలో పెద్ద పండుగ ఇదే మరి. గోల్
గోల్కొండ బోనాలు రేపే మరి, అందుకే మెట్ల పూజ. కిందికెళ్లి కోట మీదాకా పతొక్క మెట్టుకు బొట్లు పెట్టిండ్రు. ఇయాల ఆషాఢం అమావాస్య అని. బేస్తారం పూట జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కబోతాంది. లంగర్ హౌస్ కెళ్లి సర్కార్ తరపున బట్టలు తీసుకొచ్చుడు వెనకట్కెళ్ళొస్తున్న ఆచారం. 28 కులాల తరపున పటేల్ వంశస్థులు నజర్ బోనం తీసుకొస్తారు తల్లికి. మొదటగా లంగర్ హౌస్ లో గవర్నమెంట్ తరపు నుంచి పట్టు వస్త్రాలు తీసుకొస్తారు. అక్కడి నుంచి తొట్టెలు, రథం అక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి చోటా బజార్ వరకు వస్తారు. చోటా బజార్ వాళ్ళు అక్కడ ఒక అమ్మవారు అక్కడ ఉంటుంది. ఆ అమ్మవారి విగ్రహం తీసుకుని వాళ్ళు బయలుదేరుతారు. మళ్ళీ బంజారా దర్బార్ నుంచి వాళ్ళ బోనం నజర్ బోనం తీసుకొచ్చి 3 తీసుకొచ్చి అమ్మవారికి పైకి తీసుకొస్తుంది. ఏ గుడి కాడైనా ఒక్కనాడే బోనాల పండుగ. కన్నీడ బేస్తారం 9 వారాలు జరుగుతూనే ఉంటది. సిటీకెళ్లే కాదు, జిల్లాల నుంచి కూడా భక్తులు బగ్గొస్తారు కాబట్టి గోల్కొండ కోటల సకల సౌలతులు వేసింది సర్కారు. క్యూ లైన్లు, నీళ్లు, టాయిలెట్లు, టెంట్లు అన్ని ముందరాడైనాయి. ఆత్రమాత్రం చేయకుండా పోలీస్ బందోబస్తు సుత గట్టిగానే ఉంటది. ఈడనే బోనాలు చేసేటోళ్ల కోసం టెంపరవరీ షెడ్లేసిండ్రు. ఈసారి వాతావరణం అనుకూలించి ఎట్లాంటి వర్షాలు అవి ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకపోతే 35 to 40 lakhs వస్తారని మా ఎక్స్పెక్టేషన్ ఉందండి. ఇంకా కొన్ని గంటలైతే తొలి బోనం, శివసత్తుల శిగాలు, పోతరాజుల ఆటలు, ఘటాల ఊరేగింపే. పట్నంలా బోనాల పండుగ అంటే ఆ తరీకే అలాగుంటది మళ్ళా. గుడికి పోయినామంటే దర్శనం అయినాక మంచిగా మొక్కులు మొక్కుకొని గల్లెల పైకం వేస్తారు. రూపాయి చిక్క కంచెల్లి 500 నోటు దాకా ఎవ్వలకు దోషినంత వాళ్ళేస్తారు. ముడుపులు గట్టి పైసలు తీసుకొచ్చేస్తుంటారు. కొందరు ఎండి కానుకలేస్తారు, ఇంకొందరు బంగారం చదివిస్తారు. పెద్ద గుళ్ళ కాడనైతే కరెంటు తోటి నడిచే బైకులు, కార్లు, బస్సులు సుతా చదివిస్తున్నారు. ఇవన్నీ చూసినాం కానీ గీడేమైందంటే రైట్, గల్లె దులిపి పైకమంతా జల్లెడబడుతున్నారు. ఇద్దరు కలిసి జల్లిస్తుంటే చిల్లర కింద పడుతుంది. అగో నోట్ల నడుమ ఏవో కాయిదాలు, అబ్బెరకొండో ఆస్తి పత్రాలు తీసి పక్కకు పెట్టి పైకమెంచుతుర్రిగా. తమిళనాడులా గీ భక్తుడే ఇంటోళ్లతో ఏగలేక అమ్మవారి గల్లెలేసిండట. ఇల్లు ఎంతో తెలుసునా? 4 కోట్లు, 2 ఇండ్లు, పొలం డాక్యుమెంట్లు. ఇంటామెతోటి పడిరాక ఏరే ఉంటున్నాడట. 2 బిడ్డలు అల్లుళ్లతోటి కలిసి ఆస్తి కోసం సతాయిస్తుంటే అమ్మవారికి చదివిచ్చినా అనుకొచ్చిండు. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిందట. నా ఉరిదియా இருக்கிற అమ్మనికి ఇది வந்து காணியை கொடுத்துட்டினான். పెద్ద మనిషిని ఏం తిప్పల పెట్టిండ్రో, బిడ్డలకు ఇచ్చేదేలే అనబట్టే. కాక ఇంత వివరంగా చెప్తుంటే మా నాయనకు క్యాలి మంచిగా లేదు, గందుకే గల్లలేసిండు, మా ఆస్తి మాకే కావాలని బిడ్డలు వచ్చి లొల్లి పెట్టిండ్రు. ఏది నిజమో పెద్ద ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తారని గుడి ఆఫీసర్ల కాన్నే పెట్టుకుర్రు కాయిదాలు. చూస్తున్నారు కదా, ఇయ్యాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళే ఇస్తారు గాని ఆస్తి కోసం పెద్ద మనుషులను ఊకుకే సతాయిస్తే గిట్లనే సంతర్పణ చేస్తారు మళ్ళా. అరే నెల రోజులు కాదా ఏ గ్యాస్ బండ పెట్టి అప్పుడే అయిపోయిందా? ఈ ఎండాకాలం కూడా ఉడుకు నీళ్ళు కావాలనా? అన్నం గంజంపుతున్నప్పుడు స్టవ్ బంద్ పెడితే కాదా ఉత్తగా గ్యాస్ కాలబట్టే అని అన్నలు. పొద్దు మాపు గరం గరం కూరలు కావాలి, అంచుకో ఆమ్లెట్ వేయాలి, 4 మాటల షాయ్ కావాలి. గిన్నిసార్లు పొయ్యి ముట్టిస్తే బండ ఖాళీ కాదా అని అక్కలు. ప్రతి ఇంట్లో ఉండేదే కానీ అసలు వార్తేందో చూడుండ్రి. ఆవు కట్టెల పొయ్యే కానీ ఛార్జింగ్ తో నడుస్తుంది. సేమ్ గ్యాస్ స్టవ్ లెక్కనే మండుతుంది కదా. అటు దిక్కు ఓ కట్క పెట్టిండ్రు, మంట ఎక్కువ తక్కువ చేయొచ్చు. మహారాష్ట్రకెళ్ళి తీసుకొచ్చి ఆసిఫాబాద్ జిల్లా కౌటాల అమ్ముతుండు గీ అన్న. ఒక్క స్టవ్ 2000 అట. 5 గంటలు ఛార్జింగ్ పెడితే 6 వంట చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. गैस को दिन का कम से कम नहीं बोला तो एक 30 रुपए खर्च आता है. इसमें 30 रुपए में 8 दिन आराम के साथ चलता है. 30 रुपए की लकड़ी लेके आया ना 5 रुपए केजी से. గ్యాస్ బండ పిరమయ్యే వరకు ఇది సుత ఓ పార్ చూద్దామని కొనుక్కోబోతున్నారు కొందరు. మనకు మినిమం 2 కట్టెలు అవసరం ఉంటాయి. అదే దీని ద్వారా అయితే చిన్న 2 కట్టెలు ఉంటాయి. వెనకటి కట్టెల పొయ్యికి ఇప్పటి టెక్నాలజీ తోటి గిట్ల ఇకమత్ చేసిండన్నట్టు. చూడాలే దీని పంటనం ముందు ముందు ఎట్లుంటదో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.